బుద్ధిహీనులు. ఒకనాడు ఒక రైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. ఎంత తిరిగినా వాళ్ళకి నచ్చిన వస్తువు ఏదీ అక్కడ దొరకలేదు. చివరికి వారు గుర్రాల వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగా నచ్చింది. కొడుకు కూడా ఒప్పుకున్న మీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దాంతో పాటుగా కొంత దూరం నడిచేసరికి వాళ్ళకి నీరసం వచ్చింది. అంచేత వాళ్ళిద్దరూ గుర్రం ఎక్కి ఇంటికి పోసాగారు. దారిలో వాళ్ళని చూసి కొందరు, ఆహా, ఎంత చక్కని గుర్రం, కానీ పాపం అది ఎందుకు విచారంగా ఉంది. పోతుల్లాంటి ఇద్దరు మనుషుల్ని అది మోయలేకపోతుంది కాబోలు అన్నారు. ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గనిపించింది. కుమారుణ్ణి గుర్రంపై కూర్చోబెట్టి తాను పక్కన నడుస్తున్నాడు రైతు. మధ్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది. అక్కడ జనం వీళ్ళని చూచి, కొడుకెంత దుర్మార్గుడో, ముసలి తండ్రిని నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు, ఎంత సిగ్గుచేటు అంటున్నారు. వెంటనే కొడుకు కిందికి దిగి తండ్రిని గుర్రం ఎక్కించాడు. ఊరి చివర ఒక చెరువు దగ్గరికి వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు. వారు వీళ్ళని చూచి, ముసలివాడెంత దుర్మార్గుడో, పాపం పసివాడు కొడుకుని ఎండలో నడిపిస్తూ తన హాయిగా గుర్రంపై స్వారీ చేస్తున్నాడు అన్నారు. వారి మాటలకి సిగ్గుపడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు. వాళ్ళకి ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లయినా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అట్లా ముందుకు పోతుండగా వారొక నదిపై వంతెన దాటాల్సి వచ్చింది. వంతెన పైకి రాగానే ఇద్దరు కలిసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు. అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత, అమ్మయ్య, ఈ గుర్రం పీడ వదిలింది అనుకొని ఇద్దరూ ఆనందంగా ఇంటికి చేరుకున్నారు. వారికి సొమ్ము నష్టపోయామనే చింతే లేదు. నీతి ఏమిటి అంటే ఇక్కడ చెప్పుడు మాటలు విని చెడిపోకు.